ప్రకృతి కుటీరం ఇది ఒక ఆర్గానిక్ స్టోర్. ఇక్కడ ప్రకృతి సహజమైన మరియు కెమికల్ ఫ్రీ ఐటమ్స్, గానుగ నూనెలు అందిస్తారు. ఈ స్టోర్ ప్రకృతిలో ఉన్నట్లుగా రూపొందించారు. సిహెచ్ ప్రవీణ్ కుమార్ గారు ఈ స్టోర్ను సహజ సిద్ధంగా చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇది వనస్థలిపురం హరిహరపుర కాలనీ బిఎన్ రెడ్డి నగర్ దగ్గరలో ఉంది. వీలైన వాళ్ళు ఈ స్టోర్ను విజిట్ చేసి ప్రకృతి సిద్ధంగా ఉన్న వస్తువులను పొందవచ్చు. సహజ సిద్ధమైన వస్తువులను కొనుక్కొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మరిన్ని వివరాలకు వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. జై హింద్. అందరికీ నమస్తే. నా పేరు ప్రవీణ్ కుమార్. ప్రకృతి కుటీరం ప్రకృతి కుటీరం అంటే జనరల్గా మనం ఏదైనా షాప్కి వెళ్తే మనం వస్తువులు కొనడానికి వెళ్తాం. ఆ షాప్లో రకరకాల వస్తువులు ఉంటాయి. కొన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయి, కొన్ని స్టోర్లు ఉంటాయి, కొన్ని ట్రాక్టర్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి కుటీరంలో మనకు రైతులు ఎవరైతే డైరెక్టు వాళ్ళు మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఉత్పత్తులను రైతుల దగ్గర నుంచి సేకరించి అందరికీ అందుబాటులో విధంగా అఫోర్డబుల్ ప్రైస్తో మనం తీసుకొచ్చి ఇక్కడ ఈ వనస్థలిపురంలో మనం పెట్టినటువంటి స్టోర్ ఇది. అదేవిధంగా ఈ స్టోర్కి వస్తే మనకున్నటువంటి పిల్లలకు కానీ ఒకప్పుడు వరి బియ్యం అంటే ఒక దగ్గర నుంచి వచ్చేటివి, అదేవిధంగా పాలు ఆవుల నుంచి కానీ బర్రెల నుంచి కానీ వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఫ్రిడ్జ్ నుంచో, లేకపోతే మన రైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన స్టోర్ నుంచో, ఇంకా కొంత అడ్వాన్స్ కూడా ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో నుంచి కూడా వస్తున్నాయనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీటిని మనం రూపుమాపడానికి అదేవిధంగా మన జనరేషన్స్ మన ఫోర్ ఫాదర్స్ ఏ విధంగా అయితే జీవించారో ఆ జీవన పద్ధతులను మన పిల్లలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మనం వాళ్ళకి నేర్పడానికి, వాళ్ళకి చూపించడానికి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి వ్యవస్థను మనం ఈ అట్మాస్ఫియర్లో క్రియేట్ చేయడం జరిగింది. ఇదే ఈ ప్రకృతి కుటీరం. ఇక్కడ మేజర్గా గానుగ నూనెలు, అదేవిధంగా చిరుధాన్యాలు, ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు తినేటువంటి చిరుధాన్యాలు ఏ విధమైనటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ యూజ్ చేయకుండా న్యాచురల్గా జస్ట్ వర్షం నీళ్ళతో పండేటివి, మామూలుగా ఈ వాతావరణానికి వండేటివి. వాటికి పెద్దగా స్పెషల్ ఇక్కడ ఏం వేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి చిరుధాన్యాల యొక్క ఉత్పత్తులను చిరుధాన్యాలతో చేసినటువంటి చిక్కీలు కానీ, లేకపోతే బిస్కెట్స్ కానీ, స్వీట్స్ కానీ, అదేవిధంగా ఇంకా లేటెస్ట్గా పిల్లలకి ఇప్పుడు న్యూడిల్స్, పాస్తాలు కూడా అవసరం. అవి కూడా వాటితో చేసినవి మనం ఇక్కడికి అందరికీ అందుబాటులో విధంగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థనే ఈ యొక్క ప్రకృతి కుటీరము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రకృతితో కలిసి జీవించినప్పుడే మనము మన యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోగలుగుతాము. మన యొక్క తాత ముత్తాతలు, మన ఫోర్ ఫాదర్స్ ఆ విధంగా ప్రకృతితో కలిసి జీవించారు కాబట్టి వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ఉన్న బతికిన అనేది కాదు ఇంపార్టెంట్, ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితోటి మనం ఎంత కలిసి జీవిస్తున్నాము, అదేవిధంగా ప్రకృతికి ఎలాంటి హాని జరగకుండా మనం ఏ విధంగా మనం ఈ సొసైటీలో జీవిస్తున్నాం అన్న అదే మెయిన్ ఇంపార్టెంట్. అట్లాంటి జీవన పద్ధతిని అందరికీ తెలియజేసేటువంటి
పద్ధతులను పాటించడానికి ఈ యొక్క ప్రకృతి కుటీరము ఉపయోగపడే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. మామూలుగా మనం ఏదైనా స్టోర్కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో మన ప్రకృతి కుటీరం ఆ విధంగా ఉండదు. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రకృతిలో మన కూరగాయల చెట్లు, అదేవిధంగా యోగా చేసుకోవడానికి ఒక చిన్న ఏరియా, అదేవిధంగా ఆవు పేడతో పూసినటువంటి గోడలు, అదేవిధంగా పిల్లలకు నేర్పే విధంగా రకరకాల కొటేషన్స్. ఈ విధంగా ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా ప్రకృతితో కలిసి జీవించినటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారిపోయే విధంగా మనం ఈ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారము ఈ లైక్ మైండెడ్ పీపుల్స్కు మనం ట్రైనింగ్ క్లాసులు ఇచ్చే విధంగా ఇక్కడ మనం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనకు వనస్థలిపురం హైదరాబాద్లో ఉన్నది. ఈ యొక్క ప్రకృతి కుటీరానికి అందరూ ఎప్పుడైనా సరే మీ వీలును బట్టి, ముఖ్యంగా మీ పిల్లలను తీసుకొని ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ముందే చెప్పి వస్తే ఈ యొక్క ప్రకృతిలో కలిసి ఏ విధంగా మనం జీవించాలనేటువంటి పద్ధతులను మనము నేర్పే విధంగా మనం వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము, క్లాసెస్ తీసుకుంటాము. నెక్స్ట్ మీ యొక్క హెల్త్ బాగుండడానికి మనం సింపుల్ మెథడ్స్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి పాటించే పద్ధతులను కూడా మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.